హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మీ ప్రిపరేషన్లో ఒక రెవల్యూషన్ తెచ్చే విధంగా నేను ఒక పని చేయడం జరిగింది. అదేంటంటే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటే వాల్యూమ్ 1 బుక్గా నేను రిలీజ్ చేయడం జరుగుతుంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో మీకు ఎన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయో తెలుసు. 12 టెక్స్ట్ బుక్లు ఉంటాయి. ఆ 12 టెక్స్ట్ బుక్ల్లో ఉన్న కంటెంట్ మొత్తం లైన్ టు లైన్ నా చేతులతో నేనే రాసి దాన్ని ప్రింటింగ్ చేసి ఆన్లైన్ ఈ బుక్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. మీకు బయట పబ్లికేషన్స్ ఉంటాయి కదా, అది ఆఫ్లైన్. మనకు ఇప్పుడు ఇది ఆన్లైన్ పబ్లికేషన్స్ అంటే ఎలక్ట్రానిక్ బుక్, ఈ బుక్ అంటారు, చాలామంది తెలుసు. అది ఏ విధంగా మీరు చదవాలి, ఏ విధంగా మీరు పర్చేజ్ చేయాలి, అసలు ఏంటనేది మీరు ఇప్పుడు మీకు చెప్తాను. ఈ బుక్ కనుక మీరు చదివితే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లోంచి ఏ టెక్స్ట్ బుక్ మీరు ముట్టుకోని అవసరం లేదు. మీరు జస్ట్ ఈ వాల్యూమ్ 1 టెక్స్ట్ బుక్ చదివితే సరిపోతుంది. నెక్స్ట్ వాల్యూమ్ 2 రిలీజ్ చేస్తాను. ఆ వాల్యూమ్ 2లో 6th, 7th, 8th ఉంటుంది. వాల్యూమ్ 3లో 9th, 10th ఉంటుంది. సో ఈ 3 బుక్లు మీరు చదివితే డిఎస్సి కానీ, టెట్కి కానీ, పోలీస్ జాబ్ కానీ, రైల్వే కానీ కంటెంట్కి సంబంధించి ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా ఈ బుక్స్లో నేను పొందుపరచడం జరిగింది. చాలా టైం తీసుకున్నాను, అలాగే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు అండర్లైన్ చేసుకొని మళ్ళీ మీరు చదువుకొని నోట్స్ రాసుకొని ఇవన్నీ కూడా టైం వేస్ట్ అయ్యే పనులు కదా. యాక్చువల్గా అయితే అవన్నీ కూడా మీకు రాసుకున్న అవసరం లేకుండానే నేనే రాసి మీకు పొందుపరచడం జరిగింది. ఇది యాక్చువల్గా భాస్కర్ కాంపిటేటివ్ వ్యూ అనే మెటీరియల్ ఈక్వల్ టు టెక్స్ట్ బుక్ ఈక్వల్ టు రన్నింగ్ నోట్స్. సో అంతకంటే మీకు ఏం చెప్పలేను, కావాలంటే మీరే చెక్ చేసుకుంటారు. కానీ సో వివరాల్లోకి వెళ్దాం. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ భాస్కర్ కాంపిటేటివ్ వ్యూ ఎలక్ట్రానిక్ పబ్లికేషన్స్ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ కంటెంట్ బుక్. యాక్చువల్గా ఈ బుక్ మీరు ఎందుకు కొనాలో తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే మీరు ఫర్ సపోజ్ ఇది వాల్యూమ్ 1 కదా, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ సంబంధించి 12 టెక్స్ట్ బుక్ల కంటెంట్ ఓన్లీ 190 పేజీల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒక్క బిట్టు కూడా మిస్ కాకుండా ప్రతి బిట్టు లైన్ టు లైన్ కంటెంట్ మీకు అందించబడుతుంది. కాబట్టి మీరు టెక్స్ట్ బుక్ చదవని అవసరం లేదు, ఓకేనా. ఇంకోటి మ్యాథ్స్ విషయానికి వచ్చేసి ప్రతిదీ కూడా థియరీ పార్ట్ అంతా ఉంటుంది. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మోడల్స్ ఉంటాయి కదా, ఒక 10 మోడల్స్ ఉన్నాయనుకోండి, ఒక మోడల్ సంబంధించి ఒక 10 సమ్స్ ఉన్నాయనుకోండి, అందులో 1-2 ఇస్తాం అంతే. ఆ టైప్లో అక్కడ చేయడం జరిగింది. కానీ మిగతా మొత్తం అన్ని సమ్స్ ఇస్తే మళ్ళీ అది ఒక టెక్స్ట్ బుక్ అవుతుంది, మళ్ళీ మీరు చదవలేరు దాన్ని, అంటే ఎక్కువ పేజెస్ అయిపోతాయి అన్నట్టు. బట్ ప్రతి మోడల్ కవర్ చేసుకుంటూ వెళ్ళాము. ఇంకా దానికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం అన్ని సమ్స్కి కూడా వివరణ ఇచ్చాను. ఏదో 1-2 వాటికి ఇవ్వాల. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే 3+7 = 10, దీనికి వివరణ అవసరం లేదు కదా. సో అటువంటి వాటికి వివరణ ఇవ్వలేదు. ఒకవేళ ఆ బుక్ చదివిన తర్వాత ఎవరికైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా చిన్న మిస్టేక్స్ ఉన్నా నా వాట్సాప్కి మీరు ఎప్పటిలాగా వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఈ బుక్ ఏ విధంగా అనేది చాలామంది లైన్ టు లైన్ కంటెంట్ అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చేస్తున్నారు, కొన్ని బిట్స్ తగిలిన బిట్స్, మంచి బిట్స్, ఏదో ఇయర్స్, ఇవి ర్యాండమ్గా సెలెక్ట్ చేసి చేయడం జరుగుతుంది. బయట పబ్లికేషన్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకొని కావాలంటే. ఇది కొన్న తర్వాత మీరు కూడా చెక్ చేసుకోండి. అసలు ఫస్ట్ చెక్ చేయండి, అసలు థర్డ్ క్లాస్ సైన్స్ ఏ విధంగా ఉంది, ఎన్ని బిట్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేస్తే మీకే తెలిసిపోతుంది. యాక్చువల్గా థర్డ్ క్లాసు సైన్స్లో నార్మల్గా డెమోగా చెప్పాలంటే ఒక 55 to 60 మధ్య బిట్స్ ఉంటాయి అంతే. ఈ బిట్స్ని మీరు కవర్ చేసుకుంటూ మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ చదువుతూ ఎలా చదవాలని ఎంత సింపుల్ అయినా సరే మినిమం మీకు ఒక పూటైనా పడుతుంది. కానీ నేను రన్నింగ్ నోట్స్ మీకు ఇవ్వడం ద్వారా మెటీరియల్గా మీకు క్రియేట్ చేయడం ద్వారా మీరు ఆ 50 బిట్స్ చదవడానికి, 60 బిట్స్ చదవడానికి మహా అయితే మీకు 40 minutes కూడా పట్టుతుంది. అంటే మీకు ఎంత టైము మీకు కవర్ అయ్యిందో అర్థం చేసుకోండి. ఈ నా యొక్క బుక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైతే రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ఖాళీ ఉండట్లేదో, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదో, లేదంటే వాళ్ళకి తెలియదో, వాళ్ళందరికీ కూడా నా చేతితో నేనే రాసిన రన్నింగ్ నోట్స్ అనుకుంటారో, లేదంటే లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ అనుకుంటారో, లేదంటే మెటీరియల్ అనుకుంటారో, అది మీ ఇష్టం. ఇప్పుడు ఈ బుక్ను మీరు ఎలా పొందాలి, తర్వాత లాస్ట్లో మీకు అమౌంట్ ఎంతో చెప్తాను. ముందు మీకు నేను ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ మీకు లైఫ్ టైం వర్క్ అవుతుంది. అసలు మీరు డిలీట్ చేసుకోకుండా మీరు సేవ్ చేసుకుంటే మీకు ఆ లింక్ని క్లిక్ చేయగానే ఇదిగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్లిప్ బుక్ అంటారు దీన్ని, ఫ్లిప్ బుక్. దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ నేను చెప్తాను. తర్వాత ఇక ఈ విధంగా పైన జూమ్ బటన్ ఉంది కదా, ఈ జూమ్ అదే ఫుల్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇలాగ మీరు బయట మీరు ఆఫ్లైన్లో బుక్ ఏ విధంగా చదువుతారో ఆన్లైన్లో కూడా అదే విధంగా చదువుతారు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, మీకు అట్రాక్టివ్గా కూడా ఉండొచ్చు. కలర్స్ కూడా నేను ఆ విధంగా సెట్ చేశాను. సో ఇది చేయడానికి మీకు సింపుల్గా ఉండొచ్చు, చూడడానికి నేను చాలా కష్టపడ్డాను. ఇప్పుడు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఈ బుక్ మీరు చదువుతూ ఉండండి. వాల్యూమ్ 1 చదువుతూ ఉండగా నేను వాల్యూమ్ 2 రెడీ చేయడానికి నేను ప్రిపేర్ చేస్తాను. ప్రజెంట్ నేను ఆ పనిలో ఉంటాను, మీరు చదువుతూ ఉండండి. బట్
ఇంకోటి ఏంటంటే ఈ బుక్ 190 పేజెస్ మీకు 170కి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే కావాలో నాకు నా వాట్సాప్ నెంబర్ ఇప్పటికి నా ఫోన్పే నెంబర్ ఇస్తాను. ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ చేసి నాకు స్క్రీన్షాట్ పంపితే మీకు వెంటనే నా లింక్ ఇచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంకోటి ఏంటంటే ఈ బుక్ని అందరిలాగా నేను ఎందుకు పబ్లిష్ చేయలేదు బయటికి అంటే ఫస్ట్ దానికి కారణం మీరే. ఎందుకంటే నేను బుక్ ప్రిపేర్ చేస్తున్నానని తెలియగానే అందరూ ఎప్పుడు సార్ అని చెప్పి చాలా కంగారు పడుతున్నారు. అందులో టైం కూడా తక్కువ ఉందిలే. కాబట్టి నేను ఏం చేశానంటే ఇప్పుడు నేను ప్రింటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి చేయించాలంటే నాకు 10 days పడుతుంది. తర్వాత అది మీకు కొరియర్ చేయాలంటే అది ఒక 3 days పడుతుంది. పోనీ ఇది కాక టైం వేస్ట్ కాకుండా మరలా మనీ కూడా మీకు 200 ఎక్స్ట్రా అవుతుంది. సో ఇవన్నీ ఎందుకు, మీరు ఫ్లిప్ బుక్ ఇది నీట్గా ఉంది మంచిగా మీరు మొబైల్లో ఆ లింక్ని ప్రతిరోజు ఎప్పుడు చదవాలంటే అప్పుడు ఓపెన్ చేసుకొని ఒకటే పాస్వర్డ్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకొని మీరు చదవడం సరిపోతుంది. మీకు ప్రింటింగ్ అవసరం లేదు. ఇది ఆన్లైన్ పబ్లికేషన్స్ ఈ బుక్. ఇదే విధంగా ఒక 2 వాల్యూమ్స్ వస్తాయి. ఆ వాల్యూమ్ బుక్స్ అవి కూడా చదివిస్తే మీరు 3rd నుంచి 10th వరకు ఒక్క బిట్టు కూడా మీరు టెక్స్ట్ బుక్ చూసి చదవని అవసరం లేదు, టైం వేస్ట్ చేయని అవసరం లేదు. ఓకేనా, ఇది నా కాన్సెప్ట్. కాబట్టి నెక్స్ట్ అనేది ఇప్పుడు రాబోతుంది ఆ వాల్యూమ్ 2 అనేది. అదే వచ్చిన తర్వాత కూడా మీకు నేను మెసేజ్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ లేదంటే వీడియో కానీ చేస్తాను ఎప్పటిలాగే. కాబట్టి మీరు కావాల్సిన వారు నాకు వెంటనే మీరు పేమెంట్ చేసి ఈ లింక్ని మీరు తీసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.